అందరికీ నమస్కారం. నేను కళ్యాణి శంకర. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీతో పనిపడి వచ్చాను. ఏంటి మీతో పనిపడి వచ్చాను అనుకుంటున్నారా? అసలు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అండి. ఇంకోటి ఏంటి అంటే, నేను నా బిడ్డ కోసము కొన్ని కలలైతే కంటున్నాను. మరి ఆ కలలు సాకారం చేసుకోవాలి అంటే నేను కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ పని చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. మే 21 నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా నేను ఈ నిర్ణయం తీసుకొని ఆ రోజున స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు విషయం చెప్పకుండా ఏంట్రా బాబు ఇదంతా అనుకుంటున్నారా? చెప్తాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అన్నమాట. ఇంతకు ఏంటి అంటే, మే 21 నా కొడుకు పుట్టినరోజు. ప్రిన్స్ రిచర్డ్స్ తన పేరు. యాక్చువల్లీ ఆ నేమ్ కూడా చాలామందికి నోరు తిరగదు, కానీ అటువంటి నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మా వారు ఒంగోలు టౌన్లో క్రికెటర్ ప్లేయర్. సో తనకి వెస్ట్ ఇండీస్ క్రికెటర్ మీకు ఐడియా ఉందా, వివి రిచర్డ్స్ గారు. సో తన పేరు యాస్టిస్గా దించేసేసాడనమాట. ఇంకా బాబుకి 2 years కంప్లీటెడ్ అయిపోయి 3rd yearలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మే 21న ఒక స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అండి. యాక్చువల్లీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అంతా కల్తీ అయిపోతుంది, అవునా కాదా? సో అందుకని నేనేం చేశాను అంటే, నా ఇంట్లో మ్యాక్సిమం నేను కానీ మా వారికి కానీ నా పసిబిడ్డకి ఇంతవరకు అయితే నా బిడ్డకి ఇంతవరకు బయట అనేది నేను పెట్టలేదు, ప్రిఫర్ చేయలే. ఇంతవరకు ఒక స్వీట్ పెట్టలేదు, ఒక కూల్ డ్రింక్ ఎలా ఉంటుందో తెలియదు, ఒక చక్కెర కానీ ఒక ఏది కూడా, ఒక స్నాక్స్ అంటే ఆలు చిప్స్ కానీ లేదంటే ఒక బిస్కెట్స్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తుంటాను. అటువంటివి హోమ్ మేడ్ ఫుడ్సే మా బుజ్జుగాడికి ఇస్తుంటానన్నమాట. అంతేకాకుండా నేను మ్యాక్సిమము న్యాచురల్ ఫ్రూట్స్ ద్వారా తయారు చేసిన సలాడ్స్, అంటే మొత్తం ఏదైనా సరే మేము వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇంట్లో ఉండి మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా చేసుకొని తింటామన్నమాట. సో చాలామంది నాకు చెప్పింది ఏంటి అంటే, అలాగ మాకు చేసి ఇవ్వచ్చు కదా అని కొంతమంది అన్నారు. చేసి ఇస్తూనే ఉన్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే, దాన్నే ఒక బిజినెస్గా మలుచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే, రానున్న రోజులో మనీ అనేది చాలా అవసరము. ఇంకోటి ఏంటి అంటే, నా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచించుకుంటే, నేను తనకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ఒక మంచి చదువు కనుక చెప్పిస్తే వాడి ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక ఆలోచన అండి నాకు. మరి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే డాక్టర్. నిజమండి, డాక్టర్ చదివించాలి అని నేనైతే అనుకుంటున్నాను. మరి డాక్టర్కి చాలా అవుతుంది, తర్వాత కమర్షియల్గా ఉంటారేమో అని అనుకోవచ్చు. లేదు, నేను అంటే నా ఆలోచనలు, మా నాన్నగారి ఆలోచనలు, మా వారి ఆలోచనలు ఇవన్నీ ఒకటే. అవి ఏంటి అంటే, ప్రజాసేవ చేయటము, పేదవాళ్ళకి మన వంతు మన సాయాశక్తుల సాయం చేయడం అనేది మా ఇంటిలో పాది అందరికీ ఉన్నది. అందుకని నా బిడ్డను ఈ వయసులో నేను కన్నాను అంటే నా బిడ్డ జన్మ సార్థకం అవ్వాలి, ధన్యత అనేది ఉండాలి. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే, ఒక డాక్టర్గా చదివిన తరువాత ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అనేక మందికి, వేలాది మందికి ఉచిత సేవ చేయాలి. మరి ఎలా బతుకుతారు అనుకోవచ్చు. మనకి 7 days కదా, 3 days ఒక 2 days తన ఓన్ క్లినిక్ చూసుకున్న, మిగతాది అంతా ప్రజాసేవకే నిర్ణయించాలి. అంటే ఇదంతా ఇప్పుడు చెప్పడం కాదులేండి, అసలు విషయం చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పటికీ ఊహించేసుకుంటున్నాను, నా బిడ్డ డాక్టర్ అయిపోయినట్టుగా, మంచి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు కట్టినట్టుగా, తర్వాత వీక్లీలో ఒక 4 days ప్రజాసేవ చేస్తున్నట్లుగా, ఇలాగా అసలు నిజంగా నా కళ్ళ ముందు అలా వచ్చేస్తుంది. అందుకని మీకు పాయింట్ అనేది చెప్పకుండా నేనైతే ఏదైతే ఇమాజినేషన్ చేసుకుంటున్నానో అదే నా కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకు అంటే, నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్, అలా ఉంటే బాగుంటుంది లైఫ్ అనుకొని ఒక ఇమాజినేషన్లో ఉంటాను అండి. ఎందుకు అంటే, అలా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారు కదా చాలామంది. సో అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నా బాబు బాగా చదువుకొని
ఒక మంచి పెద్ద డాక్టర్ అయ్యి పెద్ద హాస్పిటల్ కట్టి అనేక వేల మందికి లక్షలాది మందికి ప్రజాసేవ చేయాలి. ఇదే నా అంబిషన్, లైఫ్ అంబిషన్ అండి. పార్టీలో ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత లేకపోవచ్చు, అది తీసి పక్కన పెట్టేసేయండి. పార్టీ అనేది నాకు ఇంపార్టెంటే, కానీ నా బిడ్డ భవిష్యత్తు తర్వాతనే ఏదైనా. ఓకేనా? సో అది ఫ్రెండ్స్. మరి అంత పెద్ద చదువులు చదివించి డాక్టర్ అయ్యిందాక ఉండి తర్వాత మంచి హాస్పిటల్, అది కూడా మా సొంత డబ్బులతో, చందాలు తీసుకొని అలా కట్టడం కూడా కాదు, మా సొంత డబ్బులతో మేమే కట్టి ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన అనమాట. మరి ఇదంతా చేయాలి అంటే డబ్బులు కావాలి కదా. మరి ఏం చేద్దాము అంటే నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, మేము ఇంట్లో ఎలా అయితే హెల్దీ ఫుడ్ చేసుకుంటున్నామో హోమ్లీ, సో అట్లానే నా బిడ్డ పేరుతోటి, అంటే వాడి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నాను కాబట్టి, సో నేనేం ఆలోచించాను అంటే బిడ్డ పేరుతో రిచీస్ హెల్దీ హోమ్మేడ్ ఫుడ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అంటే లాస్ట్ టైం మన ఛానల్లోనే పోస్ట్ కూడా చేస్తాను. ఎటువంటి ఐటమ్స్ చేస్తున్నాను, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎలాగా అనేది కూడా మొత్తం డీటెయిల్గా ఉంటుంది. చెప్పాను కదా, ఛానల్ నేమ్ కూడా అదే, తర్వాత బిజినెస్ నేమ్ కూడా అదే, రిచీస్ హెల్దీ హోమ్ ఫుడ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే మొత్తము వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఎవరైనా సరే యాడ్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది కూడా సోషల్ మీడియాలో నేను, అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాలో, తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు యాడ్ అవ్వచ్చు. ఓకేనా? కనీసము ఒక 500 మెంబర్స్ మనం రీచ్ అయిన కొంతమందికి, ఒక 200 మెంబర్స్ కొనాలి అనుకున్నా, ఒక 10 మెంబర్స్ ఒక 100 మెంబర్స్ ముందుకు వచ్చిన, ఒక 50 మెంబర్స్ డైలీ, అంటే మంత్లీ ఒక 1000 కొన్నా కానీ ప్రజెంట్ మనకు ఒక 50,000 వచ్చేస్తుంది కదా. బాబు పేరు మీద కొద్దిగా డిపాజిట్ చేసుకుంటూ ఒక ఎల్ఐసీలు కట్టుకుంటే ఇలాగా తన భవిష్యత్తు కోసము అలాగా ఒక పునాదిలాగా వేసుకుందాము అని ఆలోచన అండి. సో ఫ్రెండ్స్, టోటల్గా వీడియో అయితే మీకు అర్థమైంది కదా. నేనైతే బాబు పేరుతోటి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ వారికి జాబ్ ఉంది కదా, నువ్వు బట్టల బిజినెస్ చేస్తున్నావు కదా, మీకంటే ఇంకేంటి అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒకరి సంపాదన సరిపోదు. నిజమండి. యాక్చువల్లీ మేము ఉంటున్న రెంట్ కూడా 16,000. యాక్చువల్లీ చెప్పాలి అంటే మాకు సొంత ఇల్లు కూడా లేదు వాస్తవానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సొంత ఇల్లు తీసుకోవాలి అనుకున్నా, లేదు బాబుని చదివించుకోవాలి అనుకున్నా, ఏది చేయాలి అనుకున్నా సెకండ్ ఇన్కమ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా బాబుతోటి నేను బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేను కాబట్టి, నాకంటూ కొద్దిగా ఇంట్లో హెల్తీగా ఏదైనా ఐటమ్స్ చేసుకుంటాం అలవాటు కాబట్టి, నేను చేసుకున్న ఐటమ్సే మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిలో మెయిన్ ఎందుకు చెప్పలేదు కదా ఏం ఐటమ్స్ అని, సారీ ఐటమ్స్ వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ అండి. చికెన్ బోన్లెస్ పికిల్స్, తర్వాత బోన్స్తో పికిల్స్, తర్వాత మటన్ పికిల్స్, తర్వాత ఫ్రాన్స్ పికిల్స్, తర్వాత ఫ్రాన్స్ గోంగూర, తర్వాత వచ్చేసేసి ఇంకా ఆర్గానిక్ ఉంటాయి కదా, తర్వాత కారము, అది సొంతగా ఇంట్లో నేను చేసుకునేది ఎలా చేస్తానో అలానే ప్రొవైడ్ చేస్తాను మీకు. గుంటూరు మిరపకాయలు తీసుకొచ్చి కారం పట్టించింది అటువంటిది. పసుపు కూడా నేను పసుపు కొమ్ములతో ఎలా చేస్తాను అంత ప్యాకెట్స్ అయితే నేను ఎప్పుడు కొనండి. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా, తర్వాత కార పొడులు అన్ని రకాలు, కరివేపాకు, కొత్తిమీర, అన్ని రకాల పౌడర్స్. ఇంకోటి ఏంటంటే బియ్యం, తర్వాత అట్టుపిండి కూడా బయట మనం ఇలా అబద్ధాలు తెచ్చుకుంటుంటాం కదా, కానీ నేను ఎలా చేస్తాను ఏంటి, మొలకెత్తిన రాగుల పౌడరు, మొలకెత్తిన జొన్నల పౌడరు, రాగి పిండికి మొలకెత్తిన రాగి పిండికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి కనుక మీరు మా గ్రూప్లో జాయిన్ అయితే మీకే అర్థమవుతుంది. ఆ గ్రూప్ కూడా ఖచ్చితంగా May 21st నేను చేస్తాను. ఎందుకంటే ఆ రోజున ఉంటుంది కదా, ఆ రోజున చాలా మంచి పనులు ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే May 21వ తారీఖున బిజినెస్ స్టార్ట్ చేయడమే కాకుండా బుజ్జిగాడి పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని వచ్చిన ఇన్కమ్ని ఆ బ్యాంకులో డిపాజిట్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తాను అనుకోవచ్చు, మీరే మా ఫ్యామిలీ మెంబర్స్. నిజమండి, నిజంగా
నేను నాకు ఏదైనా మనసు బాగాలేకపోయినా ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే రియాక్ట్ అయ్యి కామెంట్ చేస్తున్నారు. తర్వాత మెసెంజర్లో కూడా కామెంట్ చేస్తున్నారు. అక్క ఫీల్ అవ్వమాకండి, ఏం జరిగింది మాకు చెప్పొచ్చు కదా, మీ బాధ ఏంటి, మేమేమైనా తీర్చగలమా, అసలు ఏం జరిగింది, ఇలా అడుగుతున్నారు. ఇలా అడుగుతున్నారు అంటే మీరు రియాక్ట్ అవ్వబట్టే కదా. సో మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వబట్టి మీరంటూ ఇలా మాట్లాడుతుండటం జరిగిందనమాట. అక్క అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. కొంతమంది అయితే తల్లి అని సంబోధిస్తున్నారు. ఎంత మంచి ప్లాట్ఫామ్లో నేను ఉన్నందుకు చాలా 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 హ్యాపీగా ఉందండి. అందుకని మీతోటి నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో ప్రతిదీ చెప్తున్నాను కాబట్టి మీరు కూడా మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను భావించి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు నా కొడుకు ఎవరో తెలుసు కదా, పోస్ట్లో చూసుంటారు కదా. సో తానమాట ప్రిన్స్ రిచర్స్ ఇప్పుడు నిద్రపోతున్నాడు అలా చూపించి దానబ్బా. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజు వీడియో. అయితే ప్రతిరోజు యూట్యూబ్లో మాత్రం అప్డేట్ ఇస్తాను. ఇంకోటి వాట్సాప్ గ్రూప్లో ఈరోజు చేసిన ఐటెం ఏంటి అనేది ఫుల్గా ఎలా చేశాను, ఎంత క్వాలిటీతో చేశాను, ఎంత క్వాంటిటీ చేసి మొత్తము ఫుల్ డీటెయిల్గా ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఐటెంని మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా బాధని విన్నారు. నా బాధని మీరు షేర్ చేసుకుంటారని కూడా అనుకుంటూ ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.